ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంధన పొదుపు సూచనలు భారతదేశం అంతా పాటించాలని యనమల నాగేశ్వరరావు అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి ఆయిల్ ఖర్చు 1,02 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, ఇవన్నీ తగ్గించుకొని సముద్రంలో వేటకు వెళ్తున్న మత్స్యకారులకు ఆయిల్ ఖర్చులకు ఇవ్వాలని అన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రధానమంత్రి ముందు చర్యలో భాగంగా ఇలాంటి సూచనలు చేస్తున్నారని, ఇవి అందరూ కూడా పాటించాలని అన్నారు. బీసీవై పార్టీ తరపున నెల్లూరులో ముస్లిం మహిళలు, ఎస్టీ మహిళా గాని బీసీవై పార్టీ తరపున ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించుకుంటామని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా పొదుపు చేయాలని అన్నారు. నిన్న మనం చూసామండి, మీడియా పరంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలుపు ఇచ్చినాడు. ఎందుకంటే ఈ భారతదేశము ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందికరంగా ఉంది. ఈ ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకుపోవాలన్న ప్రజలు, భారతదేశంలో పొలిటికల్ పార్టీలందరూ కూడా ఇంధన పొదుపు మంత్రాన్ని పాటించాలి. అంటే ఈ యొక్క యుద్ధాలు వీటి వల్ల మనకు రావాల్సిన ఆయిల్ చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. భవిష్యత్తు ప్రజలు ఇబ్బంది పడకూడదని ఒక పిలుపు ఇచ్చాడండి. ఆ పిలుపు నాకు తెలిసిన ఆలోచన ఏంటంటే, గతంలో మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం మీద ఒక పిలుపిస్తే భారతదేశం మొత్తం కూడా కదిలొచ్చిందండి. అంటే మన నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నాడు. ఎందుకు నడుస్తున్నాడంటే, ఈ భారతదేశ ప్రజలు ఈ ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో ఒక పిలుపిచ్చినాడు. దాన్ని మొట్టమొదటిగా నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా 44వ మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా ప్రతినిధులు ఎంతో ప్రిస్టేజ్ గా తీసుకొని చాలా భారీ ఎత్తున 300 ఎకరాల్లో ప్లాన్ చేశారు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు పిలిపించినారో ఆ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకున్నారంటే మన ముఖ్యమంత్రి గారు ఎంతో అడ్వాన్స్ గా ఉన్నాడు. ఆయనకు కూడా తెలుసు ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఉన్నాడండి. ఇంకొక చిన్న విషయం అండి, నేను చెప్పాను ప్రధానమంత్రి గారికి అయితేనేమి, మన ముఖ్యమంత్రికి, మన భారతదేశంలో ఎంపీలు అయితేనేమి 500 చిల్లరంతో వందల్లో ఉండాలండి. అదే మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, వీళ్ళకయ్యా జీతభత్యాలు ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్కమ్ ఇన్సెంటివ్స్ వచ్చినాయి. నాకు తెలిసి 1,25,000 నుంచి 3-4 లక్షల దాకా వీళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఇది ప్రజల డబ్బు. నరేంద్ర మోడీ గారి విన్నపాన్ని మీరు కూడా స్వీకరించి మీ నెల జీతాలు కూడా ఇంటి ఈ సంక్షోభం నుంచి బయటపడేంత వరకు కూడా మీరు జీతాలు తీసుకోకుండా అంగు ఆర్భాటాలు, వ్యాన్లు, ముందు వెనక పైలట్లు, ఈ కార్లు కూడా తగ్గించి మీరు మిగిలిచ్చే ఈ డబ్బుతో ఇచ్చాపురం నుంచి మన తడ వరకు 934 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉందండి. ఈ కోస్టల్ డివిజన్ లో మత్స్యకారులు కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నారు. ఈ మత్స్యకారులు అనే వాళ్ళ జీవనోపాధి ఏంటంటే, నిద్ర లేస్తే సముద్రంలోకి వేటకు పోయి వాళ్ళు ఆ వేట పట్టుకుంటేనే వాళ్ళ జీవితం. కాబట్టి నేను డిమాండ్ చేసేదంటే, ప్రధానమంత్రిని అయితే మన ముఖ్యమంత్రులని డిమాండ్ చేసేది ఏంటంటే, మీ ఎమ్మెల్యేలు మొత్తం ఎంపీలు కూడా త్యాగం చేసి మీ జీతాలు ప్రభుత్వంలో తీసుకోకుండా ఆ డబ్బుతో మత్స్యకారులకి వాళ్ళ యొక్క బోట్లు ఇంధనానికి సబ్సిడీ కొంచెం ఎక్కువ రూపంలో ఇవ్వాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ లో మీకు తెలుసండి, మన పొలిటికల్ లీడర్స్ కొంచెం అడ్వాన్స్ లో ఉంటారు. నిన్న నిమ్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రి గారు గతంలో కృష్ణా జిల్లాలో వరదలు వచ్చినప్పుడు కూడా 4 రోజులు అక్కడ ప్రజల సంక్షేమం కోరి ఇంటికి కూడా పోకుండా అక్కడ పనిచేసిన వ్యక్తి. నిన్న అదే నిమ్మల రామానాయుడు గారు సైకిల్ మీద సెక్రటరియట్కి 10 కిలోమీటర్ల సైకిల్ మీద ప్రయాణం చేశారు. ఎందుకంటే ప్రజల డబ్బు మన వాహనాల్లో తిరగకూడదని. అదేవిధంగా నెల్లూరులో చెప్పబడలేదండి, నిన్న గూడూరు శాసనసభ్యులు గారు సైకిల్ మీద కార్యాలయంకు పోయినాడు. అదేవిధంగా నేనేం తక్కువ అన్నట్టుగా మన రూరల్ శాసనసభ్యులు ఉన్నారు శ్రీధర్ రెడ్డి గారు, ఈయన ఏం తక్కువగా, ఎందుకంటే అభివృద్ధిలో ప్రతి ఒక్కటి ఆలోచిస్తాడండి. ఆయనైతే ఎలక్ట్రికల్ స్కూటీలో ప్రయాణం చేస్తున్నాడు. అయ్యా వీళ్ళందరికి కూడా నేను ఒకటి, మీరు ఎలక్ట్రికల్ స్కూటీ, ఆయనైతే సైకిల్, అక్కడ నిమ్మల రామానాయుడు గారు అయితే సైకిల్ మీద, మీరందరూ కూడా ఈ 3 సంవత్సరాలైన ప్రజల కోసం ఇదే సైకిల్ మీద పర్యటించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకి ఇంధనాన్ని తగ్గించి మీ జీతాలు త్యాగం చేసి ఈ యొక్క మత్స్యకారుల వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని నేను కోరుకుంటూ, రెండవది ఈరోజు అయ్యా బీసీవై పార్టీ, అయ్యా నేను చెప్తాను, ఇప్పుడు 2-3
సార్లు నేను మీటింగులో చెప్పుండా, రేపు భవిష్యత్తు 2029లో బీసీవై పార్టీ అణగారిన వర్గాలకి తన జీవితాన్ని త్యాగం చేయాలని ఒక వ్యక్తి. మీరు చూశారు 66 సంవత్సరాలు డిఎంకే అన్నా డిఎంకే తమిళనాడులో పరిపాలిస్తే ప్రజలు విసిగి వేసారిపోయి ఈరోజు విజయ్ కుమార్ టీవీకే తమిళ వ్యక్తి కళగం పార్టీ అతన్ని గెలిపించుకున్నారు. ఆయన పరిపాలన చూడండి. ఈ 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా ఆయన ఏ విధంగా చేస్తారో ప్రజల కోసమే నేను ఉన్నాను అన్నట్టుగా నిన్న అసెంబ్లీలో ఆయన ఛాంబర్లోకి బాక్స్ లో టిఫిన్ చేసుకుపోయినాడండి. ఆయన కాన్వాయిలు పోయేటప్పుడు కూడా ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదనే విధంగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆదర్శంగా తీసుకోండి. అయ్యా, మీరు ఈ 3 సంవత్సరాలు ఏదో చివరి టైం కాబట్టి మీరు ప్రజల కోసం పనిచేసి త్యాగం చేయాలని కూడా నేను ఈ ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా ఈ ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రి బీసీ అయినటువంటి డైనమిక్ పర్సన్ ఈరోజు భారతదేశంలో ముందు చూపుతో పనిచేసే వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే ఒక ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా నేను మీకు తెలియజేసుకున్నాను. ఆయన బాటలో మీరు చిత్తశుద్ధితో పనిచేయాలంటే మీ జీతాలు త్యాగం చేయండి. మత్స్యకారులకి వాళ్ళ జీవనోపాధికి సహకరించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు రేపు 29లో రాబోయేది తమిళనాడులో ఏ విధంగా విజయ్ కుమార్ గారు సీఎం అయినాడో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయ్య గారే సీఎం కాపోయేది. ఎందుకంటే ఈ ప్రజల్లో మార్పు వచ్చేసింది. ఇక్కడ కూడా ఆంధ్రలో లేడీస్ అండ్ జెంట్స్ యువత చేతులకి బీసీవై పార్టీ పోయింది. అప్పుడే సమ న్యాయం జరగద్ది. ఆయన పదే చెప్తుంటారు. నేను అప్పుడప్పుడు ఫోన్లో కాంటాక్ట్ చేస్తున్నాను, అన్న మనం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని. అయ్యా, ఈరోజు ప్రత్యేకించి ఒక మైనార్టీ మహిళ బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఆ అమ్మాయి పేరు ఎస్కే యాస్మిన్. అదే విధంగా వివరం లలిత అనే అమ్మాయి దళితులు మహిళల యువత లీడర్ అండి రూరల్ ఈ వచ్చే టౌన్. అయ్యా, మీకు తెలుసు ఈ భారతదేశమే కాదు ఈ రాష్ట్రంలో మనకు రాజ్యాంగ పరంగా ఎలక్షన్లు అనేది 1952 అండి వచ్చింది. 52లో నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నుంచి ఫస్ట్ 52లో ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. తర్వాత 3 సంవత్సరాలకు ఆయనకి ఏమైందో ఏదో పోయినట్టుంది. మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఎస్కే మౌలా సాహెబ్ అని అతను 1955లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయగిరిలో ఎమ్మెల్యేగా గెలిచాడు. అయ్యా, అప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో మైనార్టీ ఓట్లు మాత్రం మీకు కావాలి, శాసనసభ్యులుగా మైనార్టీలకు అవకాశం లేదని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకే మా రామచంద్రయ్య గారు చెప్పినాడు, మనం ఎక్కువగా మహిళల్ని ప్రోత్సహించాలా, మహిళల్ని అభివృద్ధి చెయ్యాలా ఈ రాష్ట్రంలో. అదే నా చివరి యొక్క ఆశయం అని చెప్పడం జరిగింది. ఆ ఆలోచనతోనే ఈ మైనార్టీ మహిళ ఈ మధ్య టౌన్ లో ఉందండి. ఒక ఎంప్లాయీగా కూడా ఉద్యోగం చేస్తున్నా కూడా అన్నయ్య నేను పొలిటికల్ గా నేను ముందుకొచ్చి నా జాతికైనా నేను న్యాయం చేసుకుంటాను అనే విధంగా ముందుకొచ్చింది. రేపు నెల్లూరు టౌన్ నుంచి అయ్యా మీకు ఓట్లుగా కేవలం ఓట్లే కాదు మైనార్టీలు, రేపు ఈ అమ్మాయి వీలైనంత వరకు, ఎందుకంటే ఒక 2 ప్రపోజల్ అయితే మా జాతీయ నాయకులు చెప్పున్నాడు, మైనార్టీ కానీ ఎస్టీ మహిళ కానీ ఈసారి నెల్లూరు టౌన్ లో మనం ఎమ్మెల్యేలుగా నిలబెట్టుకోవాలా, గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉందని రామచంద్రయ్య గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి మహిళలు నెల్లూరు టౌన్ లో మాత్రం శాసనసభ్యులుగా ఈ 2 కులాల్లో ఎవరో ఒకరిని నిలబెట్టి గెలిపించుకోవాలా. ప్రతి ప్రజలు కూడా ఆలోచించండి అయ్యా మీరు. ఎందుకంటే మైనార్టీ జీవితాంతం వాళ్ళు ఓట్లైనా మనకు వాళ్ళు రాజకీయంగా ఎరగటానికి లేదని కూడా ప్రశ్నిస్తూ నేను మీ అందరికి కూడా విన్నవించుకుంటుంటారు. భవిష్యత్తు రాజకీయం మాత్రం 2029లో బీసీవై పార్టీ. అయ్యా, ఈ పార్టీలో వాళ్ళు నిన్న త్యాగం చేసినట్టుగా సైకిల్ మీద జరుగుతున్నారు కదా. ఈ 3 సంవత్సరాలు చివరిగా అయినా ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకోండి. రేపు 29లో ఈ 2 పార్టీలు అయితే రావు, దాంట్లో తిరిగే లేదు. కానీ ఈ 3 సంవత్సరాలైన ప్రజల కోసం మీరు సైకిల్ మీద నియోజకవర్గాల్లో తిరుగుతారో, ఎలక్ట్రికల్ స్కూటీలో తిరుగుతారో, ఈ 3 సంవత్సరాలు తిరిగి మీరు నిన్న మీడియాలో వచ్చిన ఫోటోలకి సరైనటువంటి న్యాయం చేస్తారని కూడా పై లెవెల్లో ఉండేవాళ్ళు ప్రధానమంత్రి గారికి అన్నీ తెలుసండి. ఎందువల్ల ఈ విషయంలో, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కటి ముందు చూస్తూ ఆలోచించే గొప్ప వ్యక్తి అండి. కానీ ఈ సంక్షోభాన్ని కూడా కొంతవరకైనా నివారించాలని ఆలోచనతో ఆయన పిలుపునిచ్చినట్టు, అదే ఈ మహానాడు కార్యక్రమాన్ని కూడా వేలాది బస్సులు ఇంధనం ఇబ్బంది జరగొద్దని, అదే విధంగా పొలిటికల్ వాళ్ళు కూడా వెనక ముందు వాహనాలు కూడా తగ్గించి
ఈ జాతరలో తగ్గించి కొంతవరకైనా చేయగలుగుతాము, ఈ ఆర్థిక పరిస్థితిని తట్టుకోగలుగుతామని నరేంద్ర మోడీ గారు యొక్క ఆలోచన. కాబట్టి ప్రజలు కూడా ఆయనకి సహకరించాలని కూడా నేను మీడియా పరంగా తెలియజేస్తాను. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.